క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు 37వ కీర్తన 5వ వచనం. నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యం నెరవేర్చును. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. అవునండి, మనం ఏదైతే కార్యాలు తలపెట్టి ఉన్నామో ఆ కార్యాలు అవుతాయా అవవా అని చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటాం, సందేహపడుతూ ఉంటాము. నేను ఎవరికి అప్పచెప్పాలి, ఈ కార్యం జరగాలి అని అంటే, నేను తలపెట్టిన పనులు పూర్తవ్వాలంటే నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని సంప్రదించాలి, అసలు ఎలా నేను తలపెట్టిన కార్యాలు పూర్తవుతాయి, వీటిలో ఎలా నేను విజయం పొందుకోవాలని మదన పడుతూ ఉంటాము, ధైర్యపడుతూ ఉంటాం. మన కార్యాలు ఏదైతే తలపెట్టామో అది ఆలస్యం అవుతున్నప్పుడు దాన్ని బట్టి మనం ఏం చేస్తుంటాం, భయపడుతున్న పరిస్థితులు కూడా మన జీవితంలో మనం ఎదుర్కొంటూ ఉండొచ్చు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీవు ఆయన నమ్ముకొను. నువ్వు ఎప్పుడైతే నువ్వు తలపెట్టిన కార్యాల విషయంలో దేవుడిని నమ్ముకో. దేవుడు నమ్మదగిన వాడండి. ఆయన నువ్వు ఏదైతే కార్యం తలపెట్టావో, ఎప్పుడైతే దేవుడి మీద ఆ కార్యాలు మోపుతావో, ఆయన తన చిత్తానుసారంగా నీ జీవితంలో నువ్వు తలపెట్టిన పనులను ఆయన నెరవేరుస్తాడు. కాబట్టి నువ్వు నమ్ముకున్న దేవుడు నమ్మదగిన వాడండి. కాబట్టి ఆ దేవుడే నీ జీవితంలో నువ్వు తలపెట్టిన కార్యాలలో గొప్ప విజయం దేవునికి ఇస్తాడు. కాబట్టి ఏ విషయంలో అధైర్యపడక, నువ్వు తలపెట్టిన ప్రతి కార్యాల్లో దేవుడిని నమ్ముకో, దేవుడి మీద ఆధారపడు. దేవుడిచ్చే విజయమును, దేవుడిచ్చే సమాధానము, దేవుడిచ్చే సహాయమును పొందుకో. అటు రీతిగా దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ప్రార్థనలకు ఇచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డలు కూడా తండ్రి, వాళ్ళు తలపెట్టిన ప్రతి పనుల్లో కావచ్చు, వారు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా నేను నమ్ముకొని నీ మీద ఆధారపడి నీకు అప్పచెప్పి నీ చేత విజయములు పొందుకునే కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.